Start. No. Start, huh? Yes, sir. అందరికీ నమస్కారం. ముందుగా మంచి మాట, మూర్ఖులతో వాదన బుగ్గ మీద వాలిన దోమని చంపటం లాంటిది. చచ్చినా చావకపోయినా చెంపలో వాయించుకోవటం మాత్రం ఖాయం. ఇది జనరల్గా సోషల్ మీడియాలో ఉన్నదే. ఇది నేను రాసింది కాదు, ఏ మూర్ఖుల్ని స్పెసిఫిక్గా ఉద్దేశించి మాట్లాడింది అంతకంటే కాదు. ఎవరో మహానుభావుడు రాసిన మంచి మాట 10 మందితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకోవటం. ఇక ఇవాళ న్యాయ సేవా దినోత్సవం, జాతీయ న్యాయ సేవా దినోత్సవం నవంబర్ 9న సుప్రీంకోర్టు 1965 ఆ ప్రాంతంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఉన్న 39A అనుగుణంగా మరి న్యాయం కావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జైళ్ళల్లో కూడా మరి సమయానికి న్యాయం అందక ఎంతోమంది రిప్రజెంట్ కూడా చేయడానికి వీల్లేక మగ్గిపోతున్నారు. నిన్ననే మా కమిటీ తరఫున, లా అండ్ జస్టిస్ కమిటీ తరఫున ఢిల్లీలో ఉన్న తిహార్ జైలుని సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఈ న్యాయ సేవా దినోత్సవం గురించి డిస్కషన్ వచ్చింది. వారు ఎటువంటి న్యాయ సేవలు అందిస్తున్నారు, కానీ ప్రజలకి అన్ఫార్చునేట్గా అవగాహన లేదు. ప్రతి కోర్టులో, జిల్లా కోర్టులో కానీ, కింద స్థాయి కోర్టులో కానీ, హైకోర్టులో కానీ న్యాయ సేవలు అందించడానికి కొంతమంది డిప్యూట్ చేశారు, కానీ ఎవరికి అవేర్నెస్ లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ పోలీసులు చేస్తున్న దురాఘాతాలు, కస్టోడియల్ టార్చర్స్ కానీ, లేదు మామూలుగా దొంగ కేసులు పెట్టి ఇలా చేస్తున్న దురాఘాతాలు, ఇవన్నిటికీ కూడా మరి ఆ న్యాయ సేవ వాళ్ళు న్యాయం అందిస్తే సెక్షన్ 200 కింద, అన్యాయంగా కేసులు పెడితే 211 కింద ఆ పోలీసుల మీద కేసులు పెట్టడానికి ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. మనందరూ మరి వాళ్ళని కలిసి నిజమైన న్యాయ సేవా దినోత్సవం ఏదో పేపర్ మీద ఇచ్చేసుకుంటాం. ఈ న్యాయ సేవా దినోత్సవం రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇన్ని సేవలు తెచ్చాం, అన్ని సేవలు తెచ్చామని స్పీచ్లకే పరిమితం కాకుండా మరి ప్రాక్టికల్గా అసలు ఎంతమందికి సేవ చేస్తున్నారు, అసలు ఈ సమాచారం అసలు ఎంతమందికి తెలుసు, మరి ఎన్నో అక్కర్లేని చెత్త ఖర్చులు మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఫ్రంట్ పేజ్ యాడ్లు, కొన్ని కోట్ల ఖర్చు, యూజ్లెస్ మెసేజెస్ పెట్టి మరి కనీసం ఇటువంటి వాటిని అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ లేదు, కనీసం ఆ ఛానల్స్లో స్లైడ్స్ లాగా పలానా ఊర్లో పలానా వ్యక్తులు మీకు న్యాయ సేవ అందిస్తారని చెప్పి దానికి పబ్లిసిటీ తీసుకొస్తే అది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇట్స్ మై అపీల్. Yes, sir, let it not be restricted to only the paper and 5 personal speech on this day. People are not aware. Even elected representatives like us, we are also not aware except a faint idea. Bring it to the domain, bring it to the public domain and make it popular and take necessary action, especially in today's situation against the atrocities of the police. ఇక ఈరోజు మెయిన్ సబ్జెక్టులకు వెళ్దాం. మరి నిన్న SSBN కళాశాల అనంతపురంలో ఎప్పుడో 1942లో మరి కొందరు దాతలు స్వాతంత్రానికి పూర్వం మరి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని ఒక ప్రాథమిక పాఠశాలగా, ముందు ఒక ఎలిమెంటరీ స్కూల్గా స్టార్ట్ అయ్యి అలా స్లోగా
పెరుగుతూ డిగ్రీ కాలేజీగా మారింది. మరి ఆ ఊర్లో చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. ఇప్పుడు మరి ఊరు నడిబొడ్డున మరి ఎస్పీ ఆఫీస్ ఎదురుగుండా ఉందంట. మరి ఆ స్థల అపేక్ష మరేంటో తెలియదు. మా ముఖ్యమంత్రి గారు మరి ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరి వాళ్ళు మరి హ్యాండ్ ఓవర్ చేయనందువల్ల, చేయమని చెప్పి అడిగినందువల్ల, కోర్టులో చెప్పేది ఒకటి అక్కడ జరుగుతున్నది మరొకటి అయినందువల్ల ఆ విద్యార్థులు మరి ఆ 8ని తీసేసుకుంటే వాళ్ళందరూ కూడా ఫీజు ఎక్కువ పే చేయాలి. ఆ ఫీజు పే చేసే పరిస్థితి లేదు. ఆ ఫీజు పే చేయాలి అంటే మీరు పే చేస్తానంటే మాకు అభ్యంతరం లేదు. ఇలాగ అభ్యంతరంగా మీరు నడుస్తున్న కళాశాలల్ని మూసేయటం అనేది చాలా అన్యాయం అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 వీడియోస్, ఎందుకంటే విద్య కోసం రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తాను నేను, 1 కాదని చెప్పి 2 వేస్తానన్నారు. మరి ఇప్పుడు 2 అడుగులు కాదు, మరి 2 దెబ్బలు కొట్టినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారు. మరి విద్యకి ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. మనం ప్రశ్నించకూడదు కాబట్టి, ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద రాజద్రోహాలు ఉండవు కాబట్టి ఆయన ఏమన్నారో, ఆయన ఏం మాట ఇచ్చారో ఒకసారి విందాం. అదండి, ఆయన ఒకటైతే ఈయన 2 అంట. ఇప్పుడు మరి ఎడ్యుకేషన్లో మరి నిన్న ఆ కాలేజీ వాళ్ళు అక్కడ జరిగిన మరి విద్యార్థిని మనులు ఆడపిల్లలను కూడా చూడకుండా, ఆడ పోలీసు లేకుండా మరి అక్కడ మగ పోలీసులు ఏం చేశారన్నది టీవీల్లో పెద్దగా కవర్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో చాలా బాగా కవర్ అని మరి ఆ విద్యార్థిని మాట్లాడుతున్న మాటలు వింటే మరి 2 ఇస్తున్నారు వీళ్ళు. ఇదండి, ఆవేశంతో ఆలోచనాత్మకంగా చూస్తున్న ప్రజల హృదయాల్ని కదిలించే విధంగా ఎన్ని లక్షలు ఖర్చైనా, అంటే నేను చాలా నిదానంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆయన చెప్పినంత ఆవేశంగా అసలు ఎవరికీ చెప్పటం కుదరదు. ఆవేశాన్ని చూసి మరి జనం నిజమని నమ్మారు, మేము కూడా నిజమని నమ్మాం. అయ్యే మాటలు మేము కూడా అందరికీ చెప్పాం. మరి ఇప్పుడు మరి రియాలిటీకి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలైనా సరే, ఇంజనీర్లు అయినా, డాక్టర్లు అయినా, లేకపోతే కలెక్టర్లు కావాలనుకున్నా అని అన్నారు. కానీ మరి చదువుకుంటున్న విద్యా సంస్థలు, స్కూల్స్, ఈ కాలేజీల నుంచి ఆ ఎయిడెడ్ లెక్చరర్స్ని మరి వెనక్కి తీసుకోవాలి అన్న
ఆలోచన ఎలా వచ్చింది, ఏమైపోయింది నాటి ఆవేశం? ఎన్ని చదువులైనా చదివిస్తారన్నారు కదా, ఉన్న చదువుని తీసేసేలాగా మరి తండ్రి గారు ఒక్కడిగైతే మీరు 2 అన్నారు. 2 అడుగులు ముందుకు కాకుండా మరి 2 అడుగులు వెనక్కి వేసి మరి విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తున్నారనే ఒక దృక్పథం ప్రజల్లో వచ్చింది. విద్యార్థుల మీద ఈ రకంగా చేయి చేసుకోవటం, మరి పోలీసులు అయితే చేతితో వదలరు, వాళ్ళు కాలు కూడా చేసుకుంటారు. మరి విద్యార్థిని మనుల మీద కూడా ఈ రకంగా మహిళా కానిస్టేబుల్స్ లేకుండా మరి ఈ రకంగా దాడులు చేయటం, పైగా వాళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చారా, ట్రాఫిక్ అంతరాయం కలిగించారా, మైకులు పెట్టారా, ఏం చేశారు? వారి కళాశాలలో, వారి ప్రాంగణంలో, వారి కాంపౌండ్ వాళ్ళ లోపల వారు నిరసన వ్యక్తం చేస్తే మరి ఈ రకంగా మరి పోలీసులు వెళ్ళి వారిని దండించటం మరి నిజంగా ఇవన్నీ చూస్తే 2 రకాలుగా బాధ అనిపిస్తుంది. ఒకటి, స్టూడెంట్స్ని ఆ రకంగా ట్రీట్ చేయటం. 2, ఇవాళ అనంతపురం అంటే అటు నుంచి వస్తే ఫస్ట్ ప్లేస్, అక్షరాల్లో మొదటి అక్షరం మరి అనంతపురంలో మొదలైంది. మరి దాడుల పరంపర మరి ఇలాగే కొనసాగితే ఇంకా మనం ఎక్స్క్యూజ్ మీ అని అనుకోక తప్పని పరిస్థితి. ఎందుకు అంత పెద్ద మ్యాండేట్? మీరు చెప్పిన మాటలు, ఆవేశంతో మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మిన ప్రజల్ని ఎందుకు మనం ఈరోజు ఇలాగా ఇటువంటి చిత్రహింసలకి గురి చేస్తున్నామని చెప్పి ఎంతోమంది చాలా బాధపడుతున్నారు. ఇది భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు స్థలాపేక్షతో, కేవలం స్థలాపేక్షతో మాట్లాడుకున్నాం. భూ దాహంతో చేస్తున్న స్థల యజ్ఞం అని చెప్పి గతంలో కూడా చెప్పున్నాను. ఇప్పుడు ఆ స్థల యజ్ఞంలో మరి రక్తం కూడా చిందించే పరిస్థితికి తీసుకొచ్చారు. దయచేసి ఈ దారుణ పోలీస్ కాండ ఇక్కడితో ఆపండి. ఆపకపోతే మనకి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి చిక్కులు వస్తాయేమో అనే బాధ, భయం మరి నాకు కలిగింది. మీకు కలిగిందో లేదో నాకు తెలియదు. బట్ ఇది ఇలాగే వదిలేస్తే చిలికి చిలికి గాలివానగా మారి మనం ఎగిరిపోయే ప్రమాదం ఉందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దయచేసి గతంలో రిక్వెస్ట్ చేసినట్టు ఆ జీవోలు 3 జీవోలు ఇచ్చారు ఈ పాఠశాలలకి, కళాశాలకి, ఇవన్నిటికి 49, 50, 51. ఆ జీవోల్ని దయచేసి విత్డ్రా చేసుకుని మీ చిత్తశుద్ధిని చాటుకుంటే మరి 4 కాలాల పాటు మీరు 2 అడుగులు వేయాలన్నా, 4 అడుగులు వేయాలన్నా మరి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ విద్యార్థులు, విద్యార్థినీలు ఇంకా అందరూ కలిసి ముందడుగు వేస్తే మనం చూసే అక్కడ ఏదో టీచర్స్ గిల్డ్ అని చెప్పి వాళ్ళతోటి ఏదో చిన్న ఒక చిలిపి రిప్రజెంటేషన్ కూడా ఇప్పించారు. మరి ఎన్నో రిప్రజెంటేషన్లు ఎంతోమంది ఇచ్చారు. ముందు వాటి సంగతి చూడండి. మనం ఇప్పించిన ఈ రిప్రజెంటేషన్ని తర్వాత చూడవచ్చు. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన పాఠశాలలని కాదని మీరు ప్రభుత్వం జీతం ఇస్తా ఉంటే నాకు ఇంకా ఆ పిఎఫ్కి, ఈపీఎఫ్కి బెనిఫిట్లు వస్తాయని చెప్పి విద్యార్థుల జీవితాలని కాలరాయటం కోసం కేవలం కొందరి స్థలాపేక్షకి ఒత్తాసు పలకటం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం చెప్పే ఈ కల్లబొల్లి మాటలో నమ్మరు, జనం నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీరు ఆవేశంలో అయిపోయింది. దోస్ డేస్ ఆర్ గాన్. వద్దు. మీరు ఆవేశపడినా కూడా ఆవేశం అని అప్పుడు అనుకున్నారు, వేషం అని ఇప్పుడు అనుకుంటారు అని చేత వద్దు. దయచేసి ఆ జీవోలు 2 విత్డ్రా చేసుకుంటే మీరు సిన్సియర్గా చేశారు. ఎవరో తప్పుడు సలహాలు ఇచ్చారు,
అని సరిపెట్టుకుని మళ్ళీ ఎప్పట్లాగా మిమ్మల్ని ఆదరించే అవకాశం ప్రస్ఫుటంగా ఉంటుంది. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకొని స్థలాపేక్షని తగ్గించుకొని మరి విద్యార్థుల్లో నిజంగా మంచి మావయ్య, మీకు మీరే చెప్పుకున్నారు ఒకసారి మావయ్య అని, మరి తీరా అప్పుడు మరి ఈ సమస్య ఎలా ఉంటే అంగన్వాడీలో మరి అక్కడ విద్యార్థులకి పిల్లలకి పాలు బిల్లు కూడా మనం పే చేయట్లేదట. అదంతా కూడా మేజర్ అమౌంట్ 70% కేంద్ర ప్రభుత్వమే. గతంలో పార్లమెంట్లో కూడా మరి మీరు పార్టీ నన్ను నిజంగా అంటే నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి నీకు కలిగిన విచిత్రమైన కోరిక కలగక ముందు మెజారిటీ ఆఫ్ ద డిబేట్స్లో నేనే పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒకసారి ఈ పోషణ అభియాన్ గురించి వచ్చినప్పుడు నేను ఆ మంత్రిని గారికి చాలా స్పష్టంగా చెప్పాను, మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన దానికన్నా ఇంకాస్త ఎక్కువ వేసి స్మృతి ఇరానీ గారికి నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉంటాయి. మా జగనన్న గారు గోరుముద్ద పథకం అని చెప్పి పెట్టి చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారు మీ పథకాన్ని, అందుకని మాకు బాగా సపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు సరే ఇప్పుడు పాల బిల్లులకు అంత లేదంట 134 కోట్ల రూపాయలు, మరి 134 కోట్లు మరి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి మరి ఎగ్గొట్టడం జరిగింది. వాళ్ళు కొంత రేటు పెంచండి అని చెప్పి అడగటం, మరి పాత బిల్లులు క్లియర్ చేయమంటం జరిగింది. మనం అందరికీ ఎగ్గొట్టినట్టే ఇది కూడా ఎగ్గొట్టేసాం. పిల్లల పాలండి జగన్మోహన్ రెడ్డి గారు, పిల్లల పాలు అవి కూడా మీరు ఇవ్వకపోతే అమూలోడు ఇస్తాడా? అసలు ఆ అమూలోడు ఆడ కొన్న పాలకే డబ్బులు ఇవ్వట్లేదంట, ఇంకా మనకేం ఇస్తాడు పాలు? ఇవ్వలేడు. సో అమూల్ పాలు పోయి అమూల్ పాలు పోసిన వాళ్ళు పోయారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా మరి గతంలో మీరు ఒకసారి కేంద్రం ఇచ్చిన స్కీమ్ని ఇంకొంచెం ఎక్కువ వేసి 200 కోట్లు ఇస్తున్నానని ఆర్ద్రతతో మీరు పలికిన అమృత వాక్కులు ఒకసారి విందాం, మీకు కూడా వినిపించాలి. మరి చిక్కీలు అన్నారు, మరి చిక్కీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా లేదా మనకు తెలియదు. ఒక్కసారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత వాక్కులు ఒకసారి విందాం. అది మరి చిక్కీ పొంగల్ వీళ్ళెవరికి కూడా మరి డబ్బులు ఇవ్వకపోతే, మరి గుడ్లకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఎన్నాళ్ళు ఇది నడుస్తుంది. సింహభాగం కేంద్ర ప్రభుత్వం షేరే. మరి ఇచ్చిన డబ్బుల్ని ఇచ్చినా కూడా ఇంత బాకీ ఉండదు. మరి ఎందుకని ఇన్ని కోటాను కోట్లు బాకీలు ఏం చేస్తున్నారు? ఈ వచ్చిన డబ్బు అంతా ఏమైపోతుంది? మాట్లాడితే ఆదాయం తగ్గిందంటారు, అక్కడ చూస్తే ఆదాయం పెరుగుతుంది. బుగ్గన గారి లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. ఆదాయం ఎక్సైజ్లో విపరీతంగా పెరిగింది, పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా పెరిగింది. ఎక్కడా కూడా
గతంలో ఉన్న ఆదాయం కన్నా తగ్గిన దాఖలాలు అయితే లేవు. అయినప్పటికీ కూడా ఎటు చూసినా మరి దివాలా కొట్టే పరిస్థితే కనపడుతుంది. ఈఎఫ్సి ఆర్ఈసి మరి అవి గతంలోనే మనం మాట్లాడుకున్నాం 4 రోజుల క్రితం. ఇప్పుడు అదంతా కూడా చాలా స్పష్టంగా అందరికీ కూడా తెలిసింది. మరి ఇప్పుడు ఏదో మరి కొన్ని బ్యాంకుల దగ్గర, ఏదో కెనరా బ్యాంక్ దగ్గర, ఇంకే కొన్ని బ్యాంకుల దగ్గర బాబు ఏదో రకంగా అప్పులు ఇవ్వండి అని చెప్పి అడగటం జరుగుతుంది. నాకు డౌట్, అప్పులు వస్తాయో రావో, మరి ఏమవుతుందో చూడాల్సిన పరిస్థితి. మరి ఎన్నో మాటలు చెప్పాం పిల్లలకి, వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించలేని ఈ పరిస్థితిలో మరి వాళ్ళకి ఎలాగా సంజాయిషి ఇవ్వాలి అనేది మరి పెద్దలైన ముఖ్యమంత్రి గారు మరి ఒరిస్సాలో నీటి సమస్యని పరిష్కరించడానికి వెళ్ళారు. కంపారిటివ్గా చాలా చిన్న నీటి సమస్య, పక్కనున్న తెలంగాణతో చాలా పెద్ద నీటి సమస్య ఉంది మనకి. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కూడా, చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు, మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారా అని. మరి ఇక్కడ మనం పెట్టపోరు పిల్లి తీర్చిందని మరి కేంద్రానికి ఇచ్చేసే పరిస్థితి తెచ్చుకున్నాం. మరి ఆ మాటలు ఇవాళ సాక్షిలో చూసాను, చాలా ఆనందం వేసింది. ఒరిస్సా వెళ్తున్నారు, ఇంకా అలా సెటిల్ చేస్తారు, జగన్ గారు వెళ్ళారంటే ఇంకా చూసుకునేది ఏముందన్నట్టు మాట్లాడారు. చాలా ఆనందం అనిపించింది. అలాగే మరి విజయవంతమైన ఒరిస్సా యాత్ర తర్వాత కాస్త హైదరాబాద్ కూడా వచ్చాం. లేకపోతే చిరకాల మిత్రుడు కేసీఆర్ గారిని ఇక్కడికి ఆహ్వానించో, మరి వారు వస్తానంటే వస్తారేమో, ఇది కూడా పార్టీ పెడతానంటున్నారు కాబట్టి మరి ఆ సమస్యకి పరిష్కారం చూస్తే ఈ నీటి సమస్య పరిష్కారం అవుతుందేమో, ఆ దిశగా కూడా ఆలోచించమని కోరుకుంటున్నాను. ఇక మన సకల శాఖ మంత్రి గారు నిన్న చాలా ఆశ్చర్యకరంగా ఒక చిన్న సందేశం ఇచ్చారు. అదేంటంటే మనకి ₹2.49 అదానీ దగ్గర ఉన్న పవర్ అంటే సెకీ అని ఒక మేలు ముసుగు దానికి తొడిగారు. ఆ సెకీ అనే మేలు ముసుగు ద్వారా మనకు వచ్చేది మరి నాగులపల్లి శ్రీకాంత్ ఏపీ జెన్కో, సరే ఇప్పుడు ఎంపీ అయిన ఏపీ జెన్కో అధినేత, ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అన్ని అదనంగా పడతాయి, ₹4.16 అవుతుంది, ప్రభుత్వం చెప్తేనే మేము చేసాము అని ఆయన చెప్తే, మరి ఈ సలహాదారుడు మరి ఈయనకి ఏమొచ్చో నాకు తెలియదు, ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. ఎలక్ట్రిసిటీ బోర్డు ఐఏఎస్ ఆఫీసరు, ఎలక్ట్రిసిటీ బోర్డు జెన్కామ్ చైర్మన్ చెప్పిన దాన్ని కాదని ఆల్ ఇన్క్లూజివ్ ₹2.49 అని చెప్పి ఈయన మాట్లాడాడంటే మరి ఏం చేయాలి? అటువంటి అజ్ఞాన్ని పెట్టుకున్న మన విజ్ఞాన్ని ఏమనాలి? అర్థం కావట్లా. అయ్యా, ప్రజలకు ముందు క్లారిఫై చేయండి ముఖ్యమంత్రి గారు. నిత్యం మీకు సలహాలు ఇచ్చి నిత్యం మిమ్మల్ని తప్పుదోవలో నడిపించే సకల శాఖ మార్చులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ₹2.49 ఆల్ ఇన్క్లూజివ్ అన్నారని చెప్పి మరి తెలుగువారి ధనంతో నడుస్తున్న సాక్షి పత్రికలో స్పష్టంగా వచ్చింది. మరి శ్రీకాంత్ గారు మాట్లాడిన మాటలు లైవ్ వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. సాక్షిలో అయితే ఆయన చెప్పిన 4.16 రాయలేదు, రాయనంత మాత్రాన ఆయన అనలేదని చెప్పి అంటానికి లేదు కదా. సో ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పిన 4.16 కరెక్టా, లేక ఎస్ఎస్ఎం గారు చెప్పిన 2.49 ఆల్ ఇన్క్లూజివ్ కరెక్టా? మీకు అసలు క్లారిటీ ఉందా? ఇంతకీ ముఖ్యమంత్రి గారికి 2.49 అని మీరు అనుకుని మరి ఆ మబ్బులో మిమ్మల్ని పెట్టి మరి ఇది అప్రూవ్ చేయించారా అప్పటికప్పుడు క్యాబినెట్లో? సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ వీ వాంట్ టు నో. అది మీ బాధ్యత.
చెప్పటం మీ బాధ్యత, అడగటం మా హక్కు. ఆ ప్రైస్ మీరు 25 సంవత్సరాలకి బుద్ధున్న వారెవడైనా 25 ఏళ్ళు కొంటారా అని అన్న మీ నోటితోనే, మరి మీ చేతితోటే ఆ ప్రపోజల్ పెట్టించి సంతకం పెట్టించారు. ఇది మీరు అన్నమాట. ఎవరన్నా చేస్తారా అని మేమంటున్నమాట కాదు, మీరన్నమాట. అలా అని మీరు అంటే మీతోనే మరి ఆయన ఈ రకంగా మరి ఎస్ఎస్ఎం గారు ఎప్పుడు చేయించారంటే ఎందుకోసం చేయించారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్లీజ్ క్లారిఫై. సజ్జలు గారు క్లారిఫై చేస్తారా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేస్తారా? మరి శ్రీకాంత్ గారు అయ్యో నేను తప్పు చెప్పాను, నాకు అసలేం తెలవదు, సజ్జలు గారు చెప్పిందే కరెక్ట్, 249కే వాళ్ళు ఇచ్చేస్తారంట, అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకుని ఇచ్చేస్తారంట అని చెప్తారా? ఏదో ఒకటి తేల్చండి బాబు. ముందు మాకు అది 249 ఆల్ ఇన్క్లూజివా, లేదు 249 ప్లస్ ఆ పైన ఉన్న ₹76 ఎక్స్ట్రా, అది కొంచెం తేల్చి చెప్పమని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ సజ్జల చెప్పింది తప్పు అయితే మరి ఆ తప్పు చెప్పిన వ్యక్తిని మరి తక్షణం పనుల నుంచి తొలగిస్తే మరి 4 కాలాల పాటు మీరు పచ్చగా ఉంటారు, లేదంటే అంతే మొన్న అంతే. అది తర్వాత ఒక చిత్రమైన ఎలా ఉందంటే, మొన్న ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి ఇది అందరూ శ్రద్ధగా వినవలసిన ఒక నిజం ఏమిటంటే, కరక్కాయ కాంట్రవర్సీ ఒకటి ఆ మధ్యన ఒకటి వచ్చింది. ఒకళ్ళు కరక్కాయలు నేను ఇస్తాను, ₹30 నా దగ్గర మీరు కరక్కాయలు కొనుక్కుంటే ఒక క్వాలిటీ కరక్కాయ ఇస్తాను, దాన్ని మీరు పొడుం చేసి నాకు పొడుగు ఇస్తే, అంటే పొడుగు మిల్లు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, లేదు జాగ్రత్తగా చేతితోటే కొట్టాలి, అందులో ఉన్న రసాయనాలు దెబ్బతినకుండా ఉంటాయి, ఆ కరక్కాయ పౌడర్ నాకు ఇస్తే ₹100 మీకు నేను ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్ చేసి అతను బజార్లో ₹10 కిలో కొని ₹30 మొత్తం ఆ కుక్కటిపల్లి అంతా అమ్మేసి ఎన్నో లక్షలు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కొట్టుకుంటూ కూర్చున్నారు కరక్కాయలు పొడి చేసి. ఎలా లేడు, ఏంటంటే మోసం చేసి కరక్కాయలు అమ్మేశాడు. సరే వీళ్ళకి ఏదో ఎక్సర్సైజ్ అయింది, వీళ్ళు కొట్టుకున్నారు. వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఎలా అయితే మరి ఆ కరక్కాయ వాడి మాటలు నమ్మి మరి ₹30 కొని ₹70 1 కిలో కరక్కాయలు కొట్టి సంపాదించాలనుకున్నారు ఆశతో. అలాగే ఆశతో మరి మనకి ఓట్లేశారు. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేదాకా ప్రతి పైసా ఖర్చు మందే అని చెప్పాం. అలా ఎన్నో 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 చెప్పాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ కరక్కాయ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి లాగా అవ్వకూడదు అని నా భావన. ఎందుకంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు మాట్లాడుకున్న దాన్ని మరి మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యత. అందుచేత వినయపూర్వకంగా నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి కరక్కాయ సీఎం అని అనిపించుకోవద్దు, ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని అనిపించుకోవాలనేదే నా తపన, నా కోరిక. అందుకనే నేను మీకు నన్ను ఎంత అసహించుకున్నా, మీరు నన్ను ఎంత డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పదే పలువురు పాదాలు పట్టుకుని మీరు ప్రాధేయపడినప్పటికీ కూడా నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల మంచి కోరుకుంటూ, ప్రభుత్వం మంచి కోరుకుంటూ, పార్టీ మంచి కోరుకుంటూ మీకు విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ విన్నవించుకుంటున్నాను. మరి స్వీకరిస్తే ప్రజలకు మంచిది, మనకు మంచిది. స్వీకరించకపోతే ఇంకొక కరక్కాయ కథగా మనం మిగిలిపోతాం. ఇక
ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మరి చూసాం ఇందాక పెద్దలు సి రామచంద్ర గారు మాట్లాడారు. ఏమిటంటే సరే చాలా మాట్లాడారు, నేను సూచనలు చేసినట్టే మీకు ఆయన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఏదో 15 లక్షలు వేస్తా అన్నారు, ఈయన 15 లక్షలు అది ఇది అని చెప్పి ప్రధానమంత్రి గారిని ఆయన ప్రశ్నించారు. సరే అది ఆయన వరకు ఎమ్మెల్సీగా, ఎక్స్ మినిస్టర్గా, పార్టీలో సీనియర్ సభ్యులుగా మరి ఏదైనా అడగవచ్చు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి అలాగే నేను మరి కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది గతంలో. సరే దానికి మీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా రామచంద్రయ్య గారు చెప్పిన మాటలో చాలా డ్యామేజింగ్, అంటే మనకి చాలా డ్యామేజింగ్, మన పార్టీకి చాలా డ్యామేజింగ్ అంశం ఏంటంటే అంబానీ అదానీల కోసమే మరి బీజేపీ పనిచేస్తుంది అని ఒక మాట అన్నారు పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు. మరి జాతీయ కార్యదర్శి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా బీజేపీకి చెప్పే చేస్తాం, వారు చెప్పినట్టే చేస్తామని చెప్పి మరి గతంలో చాలాసార్లు చెప్పున్నారు. మరి దానికి తగ్గట్టుగానే పరిమళ నత్వానీ గారికి మనం రాజ్యసభ సభ్యత్వం కూడా అంబానీ గారి మరి మెయిన్ పిఆర్ అంతా ఆయన చూస్తారు, ఈజ్ ద ప్రెసిడెంట్ పబ్లిక్ రిలేషన్. మరి వారిని రాజ్యసభకి పంపించడం జరిగింది, ఎంతో విలువైన రాజ్యసభకి పంపించడం జరిగింది. మరి అలాగే అదాని కృష్ణపట్నం పోర్టు కానీ, ఇక్కడ ఈ మొన్న రాజుగారి పోర్టు, డివిఎస్ రాజుగారి పోర్టు కానీ, మరి అక్కడ మనవాట సరే రాజుగారు ఆయన అది ఎలా అమ్మారన్నది అందరికీ తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. కొన్ని అది పక్కన పెట్టినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వ వాటాని అమ్మొద్దు మొర్రో అని చెప్పి బతిమలాడినప్పటికీ కూడా మరి అదానికి మీరు అమ్మారు. మరి అది కూడా మరి బీజేపీ వాళ్ళు చెప్తే చేశారా అంటే రామచంద్ర గారు అన్న మాటను బట్టి అనుమానం వస్తారు. ఇప్పుడు దాకా నాకు రాలేదు అనుమానం, ఎవరికి రాలేదు అనుమానం. మరి ఈ సెకీ పేరుతో మరి అక్కడ ఒక రాజస్థాన్లో, గుజరాత్లో సామాన్లు తయారు చేసుకుని రాజస్థాన్లో పెట్టి ప్లాంట్కి మరి ₹4.16కో 4.5కో కొనుక్కోమని కూడా బీజేపీ వాళ్ళు చెప్పారా? ఎందుకంటే అదానికి ప్రయోజనం మనం చాలా కలిగించాం. మరి బీజేపీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారని అంటున్నారు. బీజేపీ వాళ్ళు చెప్తేనే మేమే చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేస్తామని విసారే గారు చాలా విసురులు విసిరారు. మరి ఏమిటి ఇది జరిగిన దానికి కారణం? ఈ పోర్టు వ్యవహారాలు కానీ మరి ఆ రాజ్యసభ వ్యవహారం కానీ బీజేపీ చెప్తే మనం చేసామా? ఇంకా 2-3 డేస్ బ్యాక్ కూడా మరి ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేశారు, అయ్యా ఇంకా ఈ కేసుల్లో మగ్గిపోతున్నాం, ఆ ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నాం, లాయర్ ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నాం. అప్పుడు మరి సాక్షిలో వచ్చిన కథనాలు అయితే మరి కొన్ని ఛానల్స్ వచ్చిన కథనాలు చూసి మా మనసు చలించిపోయి మరి ఏదో జరిగింది, ఇంకా కోర్టుల చుట్టూ మేము తిరుగుతున్నాం. ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి మేము కొంత ఆందోళన చేశాం, వారి మాటలన్నీ విని మరి నత్వానీ గారికి అది ఇచ్చిన తర్వాత ఎస్ మనం ఈ గాట్ క్యారీడ్ అవే అని చెప్పి అర్థమైంది. ఇంకా ఈ కేసుల నుంచి మేము బయటికి రాలేదు, మాకు లాయర్లు ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నాం, ఎవరి కోసం చేసామో వాళ్ళు మమ్మల్ని పూర్తిగా వదిలేశారు. ఎందుకంటే నిన్న కూడా వచ్చింది కోర్టులో ఈ మ్యాటర్, ఇప్పుడు 11 సంవత్సరాల క్రితం జరిగిపోయింది, 12 సంవత్సరాల క్రితం. అయినా కూడా ఇంకా పాపం వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ మరి మనం వారికి ఏదో హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు రామచంద్రయ్య గారి మాటలతో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చి మరి ఇప్పుడు ప్రజలందరికీ కూడా
అక్కర్లేని డౌట్లు వస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా మరి మాట్లాడారు? అంబానీ అదానీలకి బీజేపీ ఒత్తాసు పలుకుతానని చెప్పి ఈయన ఎందుకు మాట్లాడారు? పలికింది ఎవరు? మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఆ పోర్ట్లో మీ వాటా అమ్మమని బీజేపీ మిమ్మల్ని అడిగిందా? పరిమళనత్వానికి రాజ్యసభ ఇవ్వమని చెప్పి బీజేపీ మిమ్మల్ని అడిగిందా? కృష్ణపట్నం పోర్టు షెడ్యూల్ చేసి పెట్టమని చెప్పి బీజేపీ మిమ్మల్ని అడిగిందా? లేదంటే బీజేపీ వాళ్ళిద్దరికీ చేసింది మనమైతే వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఏ ఆధారాలతో శ్రీరామచంద్రయ్య గారు మాట్లాడారు? పారదర్శకంగా పనిచేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రతి దాంట్లో అనుమానం వస్తున్నది మన దగ్గర. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్ని మాటలు శ్రీరామచంద్రయ్య గారు మాట్లాడారు? మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఎందుకంటే వారిద్దరి గురించి జరిగింది మన రాష్ట్రంలో చాలా జరిగినాయి కాబట్టి ఈ జరిగిన సంఘటనలో బీజేపీ నాయకుల ప్రమేయం ఏదైనా ఉంటే అది చెప్తే ప్రజల్లో ఆ క్లారిటీ, ఆ క్లారిఫికేషన్ స్పష్టంగా వస్తుంది. అలాగే ఈరోజు పేపర్లో మరొక ముఖ్యాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ ఏదో క్విడ్ ప్రోకో కేసు 12 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది అని సిబిఐ వాళ్ళు కూడా పాపం చాలా బాధపడ్డారు. సురేంద్రరావు కూడా బ్రిలియంట్ గా ఆర్గ్యూ చేశారు. మరి వాళ్ళ నిరంజన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయనుకుంటాను. సో ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవతల అక్యూజ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ కూడా కరెక్ట్ గా వైద్యం లాగా ఒక న్యాయవాదే అందరికీ కూడా వాదిస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదనేటప్పుడు డిఫరెంట్ న్యాయవాదులు ఉంటే బాగుండేది. బట్ చర్చించి వాళ్ళకి మాకు సంబంధం లేదని వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున కూడా ఒకళ్ళే వాదిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, సీనియర్ కౌన్సిల్ వాళ్ళు పెట్టుకుంటారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్న అదేమిటండి, మొన్న మీరు ఇది ఆలస్యం అవుతుంది, మరి తొందరగా ఇది ఫినిష్ చేయాలి, బెయిల్ రద్దు చేసి మరి ఆయన రాలేకపోతున్నారు, బెయిల్ రద్దు చేసి చెయ్యాలి అంటే మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అన్నారు. మరి ఇక్కడ హైకోర్టులో మరి కొంచెం గట్టిగానే వాదించారు. ఏమిటి కారణం? సంతోషిద్దాం సార్, అప్పుడున్న స్టాండ్ మార్చుకున్నారు. సో మార్చుకున్నారు కాబట్టి సంతోషిద్దాం, మంచిదే కదా. మంచి పరిణామానికి కూడా ఎవరో మాటలు మంచి పరిణామానికి కూడా ఎందుకు ఇలాగా మమ్మల్ని నన్ను ఈ రకంగా మీరు ప్రశ్నిస్తారని చెప్పి నేను వాళ్ళని సముదాయించడం జరిగింది. డెఫినెట్ గా సిబిఐ చొరవ తీసుకుంటారు అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే అక్కడ చేంజ్ ఆఫ్ గార్డ్ అయింది కాబట్టి మంచి ఉన్నతాధికారులు వచ్చారు. డెఫినెట్ గా ఈ డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా డిశ్చార్జ్ చేసి మరి ఆ ట్రయల్ స్టార్ట్ చేయాలి. తొందరగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ట్రయల్ తొందరగా కంప్లీట్ చేయమని నేను సుప్రీంకోర్టులో 15 రోజుల క్రితం వేసిన పిటిషన్ కూడా మరి ఇంకా నెంబర్ అవ్వాలి. ట్రైల్ ఎదురత్రా అంటున్నారు. ట్రైల్ దగ్గరకు వచ్చేసరికి ఒక మాట చెప్తున్నారు, హైకోర్టు వచ్చేసరికి సిబిఐ ఇంకో మాట చెప్తుంది. రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు? అదే నేను ఇప్పుడు రాకముందు అదే చెప్తున్నా. నేను కేసు ఫైల్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు కొంచెం వాళ్ళ బాధ. సిబిఐ నమ్మొచ్చు అంటారా? నాకు సిబిఐ మీద కాస్త నమ్మకం ఉంది కానీ ఈడీ మీద ఇప్పుడు నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ గోయల్, ఐఎమ్ నేమింగ్ హిమ్, గోయల్ అనే ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ని విజయసాయి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరి గతంలో మరి ఏం క్విడ్ ప్రోకో ఏం పాడో మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకొచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఈడీలో హైదరాబాద్లో జాయింట్ డైరెక్టర్గా. వీళ్ళు కలిసి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, హెరాస్ చేయటం, ఇదంతా మామూలే. ఇన్ఫాక్ట్ నాకు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ I got 2-3 complaints against Mr. Goel and విజయసాయి రెడ్డి. వీళ్ళు చేస్తున్న ఈ భాగవతాలు, వాళ్ళకి సహకరిస్తున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవాంజలిస్ట్, ఇతనికి ఏదో కంప్లైంట్ ఇస్తాడు,
బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈడీ డైరెక్ట్గా వేలు పెడతానికి లేదు, ఈడీ వేలు పెడతానికి లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎవరితోనో ఉత్తరం రాయించుకుంటారు ఇంకో కొలీగ్ ఐపీఎస్ ఆఫీసర్తో. ఆ కొలీగ్ ఏదో ఉత్తరం రాస్తే వీడు బయలుదేరతాడు అనమాట. ఇంకా బ్లాక్ మెయిల్ చేయటం ఇది ఈ రకంగా ఇలా దంతా కొనసాగుతుంది. మరి రేపు ఈ క్విట్ ప్రోకో కన్నా స్ట్రాంగ్ కేసు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో ఈడీ కేసు చాలా ఈజీగా తేలిపోయి ఉన్నాయి. మరి ఈ ఈడీ అధికారి ఇక్కడ ఉండగా, ఈ గోయల్ ఇక్కడ ఉండగా మరి వీళ్ళు ఎంతవరకు మరి ఇప్పుడు సిబిఐ అడ్డుకున్నట్టే స్పష్టంగా అడ్డుకుంటాడా, లేక కోర్టు నిర్ణయం తీసుకుంటానికి సన్నాయి నొక్కులు నొక్కి బయటపడేస్తారా అన్నది చూడాలి. ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ ఈవెన్ గివెన్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ మిస్టర్ గోయల్. ఇట్స్ ఎ మిస్ఫిట్ దేర్. ఇన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు, ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మరి అటువంటి అధికారిని అక్కడ ఉంచటం అది సరైన పద్ధతి కాదు. ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఓపెన్లీ. నౌ ఐ గాట్ faith back on CBI after listening to yesterday's arguments, but I don't have faith on ED because there is a police officer there, and that police officer in connivance with another police officer who has got so many cases of even dowry harassment, charge sheet file అయిపోయిన ఒక అధికారి ఇచ్చిన బేస్లెస్ పాయింట్లు, వాళ్ళ ఇల్లు కుమ్మక్కై ఎవరినన్నా హెరాస్ చేయాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా వస్తాయి, అన్నీ కూడా బయటకు వస్తాయి. చూద్దాం. మరి సిబిఐ యాటిట్యూడ్లో వచ్చిన మార్పే మరి ఈడీలో కూడా వచ్చి మరి త్వరితగతిన మరి ఆ ఇష్యూస్ అన్ని తేలిపోతాయి. ఎందుకు నాకు అనుమానం ఎందుకు వచ్చిందంటే, మొన్న ఈడీ వాళ్ళు డిశ్చార్జ్కి ఫైల్ చేయాలి అంటే మేము ఇంకా పరిశోధిస్తున్నాం అని చెప్పి మాట్లాడటం జరిగింది. అది అటువంటివి చూసినప్పుడు మరి కొంచెం అపనమ్మకం వస్తుంది. సో అటువంటి చీడ పురుగుల్ని ఏరివేయటం మంచిది. ఇక ఈ కేసు వచ్చినప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అక్కడ డెఫినెట్గా సిబిఐ చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంటర్వ్యూ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. చంపిన వాళ్ళు ఎవరో క్లియర్గా ఐడెంటిఫై చేశారు. చంపిన తర్వాత 3 ఎలా పారిపోయాడో ఏంటి అవన్నీ కూడా వీడియో ఫుటేజ్లు అన్నీ కూడా దొరికేసినాయి. మరి అవన్నీ కూడా చాలా స్పష్టంగా పట్టుకున్నారు. సో చంపినోడు దొరికాడు, వాడు కేవలం ఒక కత్తి. వాడిని వాడు ఎవడన్నది కూడా మరి త్వరలో తెలిసిపోతుంది. మరి గతంలో మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు నారా సోదరువారని. మరి చూద్దాం మరి ఎవరి పేరు చెప్తారు, మరి ఎవరు ప్రోత్సహించారని చెప్పి చెప్తారు, చూద్దాం. బట్ ఏదైనప్పటికీ కూడా నిజం త్వరగా బయటికి రావాలని, నిజమైన నిందితులు దొరకాలని, అలాగే నిజమైన నిందితులు దొరకాలంటున్నారు. కన్నీరు పెట్టుకుని గుండె కొడుకు వివేకానంద రెడ్డి గారు చనిపోయారని ఆర్ద్రతతో చెప్పిన మా విసారే గారిని కూడా ప్రశ్నించాలని, ఆ తీగ ఆగితే అసలు డొంకంతా కూడా కదిలి అవకాశం ఉండొచ్చేమో అని కూడా మరి నేను అంటున్నారు. ఆ మాట అంటున్నారు. మీరేమో సాక్షులు వచ్చారు, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి అంటున్నారు. కానీ అక్కడేమో ఇంకా విచారణ కొనసాగుతోంది, ఇంకా కొనసాగుతోంది అని చెప్తున్నారు. 150 రోజులుగా విచారణ కొనసాగుతుంది. బట్ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు, వాళ్ళు ఎలా చంపారు ఏంటి, ఎలా పారిపోయారు అంతా కూడా క్లియర్ గా. ఛార్జ్ షీట్ బయటకి ఎందుకు ఇవ్వట్లేదు సిబిఐ? అంత దాపరికంగా పెట్టుకోవాల్సి వచ్చినట్టుంది. ఇప్పుడు రాలేదు, ఇంకా రాలేదా? బట్ వాళ్ళకి బెయిల్ నిరాకరించినప్పుడు క్లియర్ గా చెప్పారు. మొన్న బెయిల్ అడిగినప్పుడు ఇదిగో ఈ రకంగా చేశాడని. అంటే ఛార్జ్ షీట్ వస్తే అసలు దోషులు ఏమన్నా తప్పించుకుంటారన్న భయం కూడా అయ్యుండొచ్చు. బట్ ఏదైనా దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అనే నాకు అనిపిస్తుంది. ఇప్పుడే కొడాలి నాని గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్, ఈ మంత్రి గారు పెట్రోల్ డీజిల్ రేట్ పైన వ్యాట్ ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించదు,
అని కరాఖండిగా చెప్పేశారు. ఏమంటారు? అవునా, ఆయన చెప్పడం ఆయన మా సకల శాఖ మంత్రి ప్లస్ బొగ్గన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ కన్సర్న్ ఆల్ పోర్ట్ఫోలియో మినిస్టర్ చెప్పిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి దీనికి పెద్ద సంబంధం ఉంది. ఐ డోంట్ థింక్ దట్ హస్ గాట్ దాని గురించి మాట్లాడేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనుకోండి, మళ్ళీ ఆయన తనదైన శైలిలో డెఫినెట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నది నిజం. డీజిల్ గురించి ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నది నిజం. ఈ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే విషయంలో నేను పెద్దలు కొడాలి నాని గారితో ఏకీపిస్తాను. డీజిల్ గురించి ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అందులో ఎప్పుడో కానీ తప్పు మాట్లాడారు నాన్నగారు, కరెక్ట్గా మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి అలక్షడానికి ఒరిస్సా పర్యటన అని చెప్తున్నారు. చెప్పారుగా సాక్షులు నదీ జలాల ఇష్యూ అని. తెలంగాణతో ఉన్న నదీ జలాలు కాకుండా ఒరిస్సాతో అంత పెద్దగా ఉన్నాయా, అంత ఎక్కువగా ఉన్నాయి? ఇప్పుడు కొన్ని ఒకేసారి కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనం చెప్పలేం. సడన్ గా సిఎఫ్సి ఆర్ఈసి ఎన్పిఏ అవడం, అదే సమయానికి పాల బిల్లులు కూడా కట్టలేక మరి రోడ్డును పట్టడం, ఈ సందర్భంగా ఓ పక్కన రామచంద్ర గారు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి కొంత అనుమానం వస్తుంది. మరి కేవలం ఆర్థికంగా ఇంకా మనం అవుట్ అయిపోతున్నాం కనుక మనం చెప్పినవి ఏమి చేసే పరిస్థితి ఉండదేమో అనే అనుమానంతో మరి జనరల్గా ఒక చంటి పిల్లోడి మనస్తత్వం, జనరల్గా ఎవరైనా కూడా ఎంత ఎదిగినా కూడా ఆ చంటి పిల్లోడి మనస్తత్వం ఉంటుంది. ఎవరికైనా కూడా ఏదన్నా తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసామని చెప్పి పిల్లోడిని తల్లి కొడితే పిల్లోడు ఏం చెప్తాడు చెప్పండి? చేయలేదు ఆడేనే అంటాడు. అలా ప్రజలకి ఒక కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఈ రకంగా చేస్తుంది అని మభ్య పెట్టడం కోసం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మరి ఈ రకంగా దురదృష్టం. బట్ పెద్దల నాన్నగారు ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు కాబట్టి మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం. మరి చెప్పారు కదా నాన్నగారు చాలా స్పష్టంగా. ఈ సందర్భంగా ఒకసారి నిన్న పదవి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వస్తున్న జస్టిస్ లలిత గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టుగా. మరి కొందరు న్యాయవాదులు కూడా చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఏ పేర్లు చెప్పకపోయినప్పటికీ మరి నేను కొన్ని ప్రొసీడింగ్స్ చూశాను. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు మరి చాలా ఎక్కువ మాట్లాడారు. మరి వారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. మరి వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇంకా తెలియదు. అలాగే మరి సువోమోటో కూడా మరి కేసు టేకప్ చేసి మరి కంటెంప్ట్ నోటీసులు కూడా ఇచ్చారు. మరి దాని మీద కూడా ఎటువంటి ప్రగతి లేదు. ప్రొవిజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవాళ మరి న్యాయ సేవ దినోత్సవంగా మరి పొద్దున్నే మనం మాట్లాడుకున్నాం ఇంతసారి ఈ సమావేశం మొదలెట్టినప్పుడు. కానీ జరగవలసిన న్యాయం జరగట్లేదు. అది ఎవరికైతే ఉద్దేశించిందో వాళ్ళకి జరగట్లేదు. మరి కోర్టులో నాకులాగా లా అండ్ జస్టిస్ కమిటీలో ఉండి గ్రీవెన్స్ లో ఉన్నవాడికి కూడా మరి ఈ రోజుకి కూడా మరి జరిగిన పరిణామాలకి, నేను ఇచ్చిన కంప్లైంట్లకి రాష్ట్ర స్థాయిలో ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు. మరి న్యాయ సేవా దినోత్సవాలు దేనికో, ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దేనికో, ఈ ఆర్టికల్ 39A అన్ని రకాలుగా కూడా ఇది ఉండాలంటాం దేనికో, ఇటువంటి అనుమానాలన్నీ కూడా అప్పుడప్పుడు
వస్తూ ఉంటాయి, నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. కానీ భవిష్యత్తులో న్యాయం జరుగుతుందిలే అని ఒక ధైర్యం కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నారు మా ముఖ్యమంత్రి గారి తరఫున, అలాగే శ్రీనివాస్ రెడ్డి తరఫున నిరంజన్ రెడ్డి గారి జరిగినాయా ఇంకా జరుగుతున్నాయా? జరుగుతుంది, ఇంకా రాలే. చూద్దాం ఆర్గ్యుమెంట్స్ మీద ఏం మాట్లాడుకున్నారు, అవి ప్లస్ ఇంకెన్ని దారుణాలు చేస్తారో ఈ పోలీసులు, వాళ్ళకి ఏమన్నా కళాశాల మీద పడతారా, మరిన్ని వివరాలతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.